ప్రస్తుతం తెలంగాణ మొత్తం కూడా జూబ్లీహిల్స్ వైపు అయితే చూస్తా ఉంది. బైపోల్ రావడంతో ఇక్కడ ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. ఈరోజు హరీష్ రావు, కేటీఆర్ కూడా సభ పెట్టడం అయితే జరిగింది. ఇక్కడికి వచ్చిన కార్యకర్తలతోనైతే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మరి వాళ్ళు ఏమనుకుంటారు, ఏ విధంగా ముందుకెళ్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఉంది, దాదాపుగా 23 నెలలు అయితే ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వచ్చి మేమే గెలుస్తామని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. మీరు కార్యకర్తగా ఎటువంటి ప్రణాళికలతో వెళ్తా ఉన్నారు, ఎట్లా ఉందంటారు ఇక్కడ? ఇక్కడ మాగంటి గోపీనాథ్ కుటుంబము ఈ జుబ్లీస్ ఎలక్షన్లో ఈ భాగంగా వాళ్ళ భార్య సునీత గారిని గెలిపిస్తేందుకు 100% టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిపిస్తేందుకు రెడీ ఉన్నారండి. ముఖ్యంగా ఇది రైమత్ నగర్, యూసుఫ్ కూడా, రాజీవ్ నగర్ వీళ్ళందరూ కూడా ఇవాళ 1,00,000 మందితోని ప్రజలందరూ కూడా వచ్చారు. 10,000 మందితోని కేటీఆర్ ప్రోగ్రామ్ అంటే 1,00,000 మంది వచ్చింది. ప్రతి ఒక్క రోడ్లు అన్ని గల్లీలు అన్ని జామ్ అయినాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పాలనలో 22 నెలల పాలనలో శూన్యంగా ఉన్నది, శూన్యం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరకుండా ప్రజలందరూ కూడా చాలా ఘోరంగా ఉన్నారు, కోపం మీద ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు మాగంటి కుప్పంని గెలిపించాలనే ప్రావులతో చాలా మంది ప్రజలందరూ కూడా వేడి చేస్తానండి. జూబ్లీస్ ఎలక్షన్స్ అంటే కాన్ఫిడెన్స్ గా కేసీఆర్ వస్తారనేసి మేము అనుకుంటున్నాము ఈసారి. ఎందుకంటే ఇక్కడ త్రీ టైమ్స్ గోపీనాథ్ గారు వచ్చారు. ఇప్పుడు ఆయన లేడు, ఆయన సతీమణి కూడా మేము అట్లానే తీసుకొద్దాం అనేసి అనుకుంటున్నాము. కంపల్సరీ టీఆర్ఎస్ వస్తుంది, కంపల్సరీ బీఆర్ఎస్ గెలుస్తుందని గ్యారంటీ. ఇట్లా మాగంటి గోపీనాథ్ గారు ఏం పనులు చేయలేదు, 3 సార్లు హ్యాట్రిక్ కొట్టినప్పటికి కూడా అభివృద్ధి కాలేదు అన్నట్టుగా చెప్తా ఉన్నారు కదా కాంగ్రెస్ నేతలు వీళ్ళంతా. గోపీనాథ్ గారు ఉన్నప్పుడు కంపల్సరీ అయినా ఏదైనా సరే మేము వెళ్ళి అన్న మాకు ఈ ప్రాబ్లం ఉంది అని అంటే మాత్రం ఆయన కంపల్సరీ వచ్చేవాడు. ఈ ప్రాబ్లం ఉంది అని అంటే చేసేవాడు ఆయన. అందు గురించి మాకు బీఆర్ఎస్ రావాలనేసి ఇలా అంటే ఇప్పుడు వాళ్ళ భార్యనే నిలబడతా ఉంది, తనకి అంత రాజకీయ వ్యూహం తెలియదు, తను ఏం చేస్తుంది అన్నట్టుగా చాలా మంది అంటా ఉన్నారు. ఒకవేళ తను గెలిస్తే చేస్తారని నమ్మకం మీకుందా? తను చేయలేదు తెలియదు అని అంటే సార్ చేశారు కాబట్టి, అన్న చేశాడు కాబట్టి అన్న నుంచి ఆమెను ఈసారి మేము చూపిస్తాము, నేర్పిస్తాము. బీఆర్ఎస్ ఎప్పుడు కూడా ఆమె అండగా ఉంటది. మా అందరు ఎంతమంది కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ ఆమెను తీసుకొని వస్తారు. ఎలాగైతే అన్నను గెలిపించామో ఈ రోజు ఆమెను కూడా అలాగే తీసుకొచ్చి గెలిపిస్తాం అనేసి అనుకుంటున్నాం. కాంగ్రెస్ ను బీఆర్ఎస్ కాకపోతే బీఆర్ఎస్ వస్తుంది. ఎందుకంత కాన్ఫిడెన్స్ చెప్తా? మా ఏరియాకి జూబ్లీహిల్స్ కి అన్న మాకు చేసింది, కేసీఆర్ చేసినవి చాలా ఉన్నాయి. పథకాలు చాలా మట్టికి అందినాయి అందరి. కాంగ్రెస్ వచ్చిన కాడ నుండి ఏమీ అందలేదు మాకి. మా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, కాలేజ్ చదివి కూడా వాళ్ళ స్కాలర్షిప్ రాలేదు, గ్యాస్ రాలేదు, కరెంట్ బిల్ రాలేదు. ఎవరికో ఒకళ్ళకి అన్ని అయిన వాళ్ళకి మొఖాలు చూసి ఇచ్చారు. అది నవీన్ యాదవ్ ప్రజల్లో ఉంటారు, ప్రజల్లో తిరుగుతారు, ఆయన గెలిపిస్తే బాగుంటది అన్నట్టుగా కొంతమంది చెప్తా ఉన్నారు కదా, ఆయన గురించి ఏం చెప్తారు? నవీన్ యాదవ్ పేరు ఉంది కానీ కాకపోతే బ్యాడ్ నేమ్ కూడా ఉంది. చెప్పాలో చెప్పకూడదు తెలియదు కానీ చూద్దాం, బీఆర్ఎస్ వస్తుంది మాక్సిమం. అట్లా ఇట్లా ఉందంటే ఇక్కడ మాగంటి గోపీనాథ్ హ్యాట్రిక్ కొట్టారు కానీ పనులు ఏం చేయలేదు. ఎందుకు చేశారండి? అన్ని చోట్ల చేశారు. ఇంకా ఆయన ఉంటే అన్ని పూర్తయ్యేటి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా మా కిషన్ నగర్ బి బ్లాక్ లో అసలు రోడ్లు కూడా ఒక్కటి కూడా డ్రైనేజ్ ఎప్పుడు బయటనే పోతా ఉంటది. దాంట్లోనే తిరుగుతున్నాం మేము. వర్షం పడ్డా పడకపోయినా ఎనీ టైం మాకు డ్రైనేజ్ కాలువ వస్తూనే ఉంది.